తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా శుక్రవారం శుభములు తెలియజేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటల్లో 7 మాటలను మనం ఆధారంగా చూసుకుని ఈ దినం మాట్లాడుతున్నాం. అయితే ఈ దినంలో చాలా మంది అనేకమైన చోట్ల యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల్ని కూడా ప్రాముఖ్యంగా ఎంచుకుని మాట్లాడడానికి అనేక మంది సిద్ధపడి నిలబడుతున్నారు. అయితే మాట్లాడే వాళ్ళు మనుషులే కావచ్చు, కానీ మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి చెప్పేవారు ఎవరైనా సరే వినేవారు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుని మాటలు అనేవి ఆత్మ ద్వారా మనం వింటున్నాం. అయితే యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 2వ మాట ఏంటి అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే కనుక, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అసలు ఈ మాట ఎవరితో పలికారు అంటే గనక యేసుక్రీస్తు ఈ మాట ఒక దొంగతో పలికాడు. అయితే యేసుక్రీస్తుతో పాటు దొంగలు సిలువేయబడ్డం ఏంటి? యేసుక్రీస్తు ఆ దొంగలతో పాటు సిలువేయబడ్డం ఏంటి? ఆలోచిస్తే యేసుక్రీస్తు ఏ నేరము కూడా చేయలేదు. ఎందుకు ఆ దొంగలతో పాటు సిలువేయబడ్డాడు అంటే, మీరు నేను చేసినటువంటి పాపముల నిమిత్తం మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఆ దొంగలతో పాటు సిలువేయబడ్డాడు. అయితే ఆ దొంగల జీవనం చాలా ధన్యకరమైపోయింది. ఎందుకంటే ఆయన పరమ తండ్రి యొక్క కుమారుడే కదా, ఆయనతో పాటు సిలువేయబడడానికి ఒక అవకాశం ఇచ్చారు అక్కడ. అయితే అక్కడ ఎందుకు అవకాశం కల్పించబడింది అంటే, ఆ సమయంలో అయినా సరే వాళ్ళకి అదే చివరి సమయం. ఎందుకంటే సిలువలో వాళ్ళు మరణిస్తారు. ఆ సమయంలో అయినా యేసుక్రీస్తు ఒక అవకాశం ఇస్తున్నాడు. అది వాళ్ళకి లాస్ట్ ఆపర్చునిటీ. ఎలా అంటే ఇప్పుడైనా మారుతారేమో, ఇప్పుడైనా రక్షణ కలిగి జీవిస్తారు అని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇవ్వడానికి వాళ్ళకి చూస్తున్నాడు. అయితే 2 దొంగల్లో కూడా ఒక దొంగ దేవుని దూషించేశాడు. ఏమన్నా అంటే, నువ్వు యూదుల రాజు కదా, నువ్వు నిన్ను రక్షించేసుకుని మమ్మల్ని కూడా రక్షించే అని చెప్పి అనేస్తాడు. అంటే అతను దేవుని దూషించాడు, అతన్ని దేవుని నమ్మలేదు. అయితే 2వ దొంగ ఏం చేస్తున్నాడు అంటే, నీవు నేను కూడా అదే శిక్ష విధిలో ఉన్నాం కాబట్టి మనకి ఇది తగినదే, కానీ ఆయన ఏ నేరము చేయలేదు, కానీ మనతో పాటు ఆయన ఈ శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన ఏ నేరము చేయలేదు, నువ్వు అలా మాట్లాడు అని చెప్పి ఆయన అతన్ని గద్దిస్తున్నాడు. అంటే రెండో యొక్క దొంగకి మారు మనసు అనేది కలిగింది. అసలు ఆ మార్పు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు మొట్టమొదటి సిలువలో పలికిన మాట, తండ్రి వీరిని క్షమించు. అది ఎంత జ్ఞాపకంతో చేసిన ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన ఈ దొంగ విన్నాడు. ఆ విన్న దొంగ మార్పు చెందాలనే ఆలోచన అనేది అతనిలో పుట్టింది. ఆ మార్పు దొంగకే వచ్చింది. ఆ దొంగ ముందు రోజు యేసుక్రీస్తుతో పాటు చెరసాలలో ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో సిలువలో ఆయనతో పాటు ఉన్నాడు. అయితే మధ్యాహ్న సమయంలో ఆయనతో పాటు సిలువలో మరణం వరకు ఒక్కరోజు సహవాసమే దొంగను మార్చిందంటే, ఇన్ని సంవత్సరాలుగా దేవునితో మనం సహవాసం చేస్తున్నాం, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నాం, ఎన్ని ఆరాధనలు చేస్తున్నాం, ఎన్ని సువార్తలు వింటున్నాం. అయితే దొంగ జీవితం మన జీవితంలో శుక్రవారం ఉంది. మనం అనేక సార్లు అనేక సంవత్సరాలు ఈ 7 మాటల గురించి వివరణ వింటున్నాం. కానీ దొంగకి శుక్రవారం వివరణ అనేది లేదు, ఆయనకి ఇష్టం లేదు. కానీ మనకుంది, మనం వింటున్నాం మనలో మార్పు ఉందా? దొంగ కలిగినటువంటి మార్పు జీవితం మనం కలిగి ఉన్నామా? ఆయన పొందుకోవాలని ఆశిస్తున్నటువంటి రక్షణను మనం పొందుకున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అయితే 2వ దొంగ దేవుడు సిలువలో పలికినటువంటి మొదటి మాట విని, నేను మారాలి, ఈయన దేవుని కుమారుడు, ఈయన శత్రువును కూడా క్షమించే అంత హృదయం ఉంది కాబట్టి నేను కూడా మారాలి అని చెప్పేసి అక్కడ మార్పు చెందడానికి తను దేవునికి అర్పించుకోవడానికి, ఆయన రాజ్యం ఒకటి ఉంది అని చెప్పి ఆయన నమ్మాడు. అక్కడ అన్నాడు కదా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగకి యేసుక్రీస్తారో తెలియదు, తెలుసండి, ఆయనతో సహవాసం ఉందా? లేదు. కానీ ఆ సమయంలో సిలువలో చివరి క్షణంలో యేసుక్రీస్తు శత్రువుని క్షమించే మాట పలకడం ద్వారా ఆయనకి ఏం కలిగిందంటే మారు మనసు అనేది కలిగింది. ఆయనకి ఏ సహవాసం లేదు ఆయనతో, కానీ శత్రువుని క్షమించే హృదయం ఉంది ఏంటి అని చెప్పి
నమ్మాడు. అలాగే ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఈయన రాజ్యంలో నేను చేర్చబడాలని ఆశపడి తండ్రిని వేడుకుంటున్నాడు. ఇది ఏంటి అంటే రెండవ మాట విజ్ఞాపన. ప్రార్థన చేస్తున్నాడు దొంగ. చిన్న ప్రార్థన ఏమనంటే, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాను దేవుడు చెప్పాడంటే యేసుక్రీస్తుని ఈయన రిక్వెస్ట్ చేశాడు కదా. ఆ రిక్వెస్ట్ ఎలా ఉందంటే చాలా విధేయతతో అడిగాడు, నమ్మకంతో విశ్వాసంతో అడిగాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాటకి వెంటనే దేవుడు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఎప్పుడో అని చెప్పలేదు. దేవుడు రక్షణ అనేది నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉండి ఆయన దగ్గరకు వచ్చి మార్పు చెందాలి, నేను రక్షింపబడాలి, ఆయన రాజ్యంలో చేర్చబడాలని నువ్వు ఆశపడితే దేవుడు ఆ రక్షణని ఎప్పుడో కాదు ఇప్పుడే ఇస్తాడు. దొంగకి ఇచ్చాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. నువ్వు నేడే, ఆ నేడే అన్న మాటను నమ్మాడు. ఆయనతో పాటు పరదేశంలోనికి వెళ్ళాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా, పరదేశం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? రెండు ఒకటేనా? తెలుసా? కాదు. పరదేశం వేరు, పరలోకం వేరు. ఇక దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. పరలోకం అన్నాడా, పరదేశం అన్నాడా? క్లియర్ గా ఇక్కడ ఉంది కదా, పరదేశు అని ఉంది. పరదేశం అంటే ఏంటి అని అంటే చెర అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అది అసలు ఎక్కడ ఉంది అన్నది ఒకసారి నేను రిఫరెన్స్ చూపిస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒకసారి చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఒక చోట ఉంటే దాని జవాబు బైబిల్ గ్రంథంలో, ఇంకో చోట వివరణ కంపల్సరీ ఉంటుంది. మీరు చూడండి, యెషయా 28:13 మీరు చూడండి. అందులో కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొంత ఇచ్చట. ఏంటి అని అంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది చెర. ఆ చెర అంటే అర్థం ఏంటి అంటే పరదేశు. ఈ పరదేశం ఎక్కడుంది? చెర అంటే మన ఉద్దేశంలో ఏంటంటే బంధించేసేటువంటి స్థలం లేదా శిక్షించేటువంటి స్థలం కాదు. చెర అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ చెరలో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే యేసుక్రీస్తు పుట్టుక వరకు, యేసుక్రీస్తు మరణించే వరకు ఎవరైతే ఆయన కొరకు సువార్తను ప్రకటించి అసాక్షులై నీతిమంతులైనటువంటి వారి ఆత్మలు ఈ చెర అనే పరదేశంలో ఉన్నాయి. అయితే ఈ చెర అనేది, ఈ పరదేశ అనేది ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే కనుక అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మనకి కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది కదా, ఈ చెర అంటే ఎక్కడుంది, పరదేశం అయితే ఎక్కడుంది అని అంటే ఆ కాలంలో యేసుక్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులై యేసుక్రీస్తు పుట్టుక వరకు, యేసుక్రీస్తు మరణించేంత వరకు ఎవరైతే నీతిమంతులైన వారు చనిపోయి ఉన్నారో ఆ ఆత్మలు అనేవి ఈ చెరలో ఉన్నాయి. అది ఎక్కడా అని ఇక్కడ తెలియజేస్తుంది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని. ఎక్కడుంది ఇప్పుడు చెర? పరలోకం ఎక్కడుందండి? పైన ఉంది. మరి చెర అనే పరదేశం ఎక్కడ ఉంది అని అంటే భూమి యొక్క క్రింది భాగంలో ఉంది. భూమి యొక్క క్రింది భాగంలోని పరదేశంలో ఎవరున్నారంటే నీతిమంతులైనటువంటి వారి యొక్క ఆత్మలు అనేవి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళారు అక్కడంటే
సిలువలో మరణించిన తరువాత దేవుడు 3 దినములు అదృశ్యుడాయను అని మన అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఉంటుంది. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. అదృశ్యుడాయను అని మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఆ అదృశ్యుడాయను అన్నది ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అదృశ్యుడాయను అంటే మాయమైపోయాడా? మాయమైపోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అదృశ్యుడయ్యి ఈయన ఈ 3 దినాల్లో కూడా ఈ చెరలో ఉన్నటువంటి అంటే పరదేశంలోనికి వెళ్ళాడు. పరదేశంలోనికి వెళ్ళి నీతిమంతులైన వారందరికీ కూడా సిలువలో ఆయన ఏదైతే బలిగా చేసి ఏదైతే త్యాగం ఎందుకు చేశాడో పాపమును క్షమించడానికి, ఈ రక్షణ అనేది మనకి ఇవ్వడానికి ఏ విధంగా అయితే ఆయన సిలువలో త్యాగం చేశాడో ఆ త్యాగమును గురించి ఆయన చేసినటువంటి సిలువలో తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసిన విషయాన్ని వాళ్ళకి ప్రకటించడానికి అక్కడికి వెళ్ళి ఆ ఆత్మలకి ఆయన స్వార్థ అనేది ప్రకటించాడు. ప్రకటించి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి పరదేశంగా పరలోకం ఉందా? పరదేశం అనేది అయిపోయింది. ఎందుకు అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3 దినములు అదృశ్యుడై పరదేశంలో వారికి సువార్తను ప్రకటించి ఆ నీతిమంతులైన ఆత్మలన్నింటినీ కూడా తీసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడు 2వ రాకడలో. ఇప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. దొంగ ఏ విధంగా అయితే మార్పు చెంది రక్షణ పొంది సిద్ధపాటుతో నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేశాడు, అదే విజ్ఞాపన మనం చేసేవారిగా ఉండాలి. మనం కూడా దేవుణ్ణి అడగాలి, దేవా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను రక్షణ కలిగి ఉన్నాను, నేను మార్పు చెంది ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. దేవుణ్ణి మనం ఎలా అయితే దొంగ రిక్వెస్ట్ చేసి అడిగాడో మనం కూడా రిక్వెస్ట్ చేసి అడిగేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు 2వ రాకడలో పరలోకం నుండి వేలాది దూతలతో, పరలోక సైన్య సమూహములతో, వేలాది గనులతో, కడబోరి శబ్దంతో వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మనలందరినీ కూడా నీతిమంతులైన వారందరినీ కూడా తీసుకుని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్ళిపోవాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దొంగ ఏ విధంగా అయితే మార్పు చెంది ఉన్నాడో ఆ మార్పు అనేది మనం కూడా కలిగి ఉండాలి. దొంగది ఏ జీవితం అని అంటే ఇతరులని దోచుకుని జీవించే జీవితం. కానీ దొంగకి మార్పు కలిగింది కదా, దొంగే మారాడు. మనం మారాలా లేదా? మనం కూడా మారాలి. ఎప్పుడో చూద్దాంలే, ఇంకా మనకి చాలా వయసు ఉంది, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా యంగేజ్ లో ఉన్నాం కదా, లోకాన్ని చూడాలి, లోకంలో ఉన్న వాటిని కూడా ఎంజాయ్ చేయాలి అని కూడా తప్పది. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ అన్నీ మంచిగా ఉపయోగించుకోమనే ఇచ్చాడు. ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు. మంచి చెడులు 2 కూడా మన ముందు పెట్టి ఏది మంచి ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఆ మంచిని తీసుకునే ఆలోచన నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఆ ఆలోచన నువ్వు కలిగి మంచిని తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు దొంగ ఏ విధంగా అయితే సంపాదించుకున్నాడో నీకు నేను కూడా ఆ విధంగానే యేసుక్రీస్తుని సంపాదించుకుంటాం. ఈ మాట 2వ మాట ఏంటంటే రక్షణార్థమైనటువంటి మాట. ఈ మాట ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట. దొంగకి ఒక నిరీక్షణ ఉంది, దొంగకి ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే, చివరి క్షణంలో అయినా సరే ఒక రిక్వెస్ట్ చేస్తే ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన క్షమించాడు కదా, ఆ గుణం కూడా ఆయనకు ఉంది కదా, నన్ను కూడా క్షమిస్తాడు అని చెప్పేసి దేవుణ్ణి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఆ రిక్వెస్ట్ ని దేవుడు అంగీకరించాడా, తిరస్కరించాడా? అంగీకరించాడు. ఏమి అంటే నీవు దొంగ కదా, అనేక మందిని దోచుకున్నావు, అనేక మంది దగ్గర అన్యాయంగా నువ్వు తీసుకున్నావు కదా, నిన్ను నేను క్షమించడానికి తోసివేయాల. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఏ మాత్రమును త్రోసివేయడు. వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే మార్పు చెంది ఆయన నా తండ్రి అని అంగీకరించి ఆయన యొద్దకు వస్తారో ప్రతి ఒక్కరిని చేర్చుకోవడానికి ఆయన సిద్ధం కలిగి ఉంటాడు. అట్టి సిద్ధ మనసు యేసుక్రీస్తు కలిగి ఉన్నప్పుడు నీ నా హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి మనం కూడా దొంగ వల్లే ఇష్టపూర్వకంగా ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నీ జీవితానికి యేసుక్రీస్తు మాత్రమే రక్షణ ఇవ్వగలడు. పరలోక రాజ్యాన్ని గురించిన నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలి. యేసు ఇచ్చేటువంటి రక్షణని మనం పొందుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా నీ జీవితంలో
నుంచి ఆయన చేర్చుకోవడానికి, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరిస్తున్నావా? ఆయన నీ హృదయంలో చేర్చుకున్నావా? ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం పైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచన మనకి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఒక ఆలోచన, ఒక నిర్ణయం దొంగ జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితంలో కూడా ఒక ఆలోచన, ఒక నిర్ణయం మన జీవితాల్లో కూడా మార్చాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను కూడా సిలువలో రెండో దొంగకి ఇచ్చినటువంటి రక్షణ అనే మాటని మనం కూడా అంగీకరించే వారిగా ఆ రక్షణను పొందుకోవడానికి సిద్ధ మనసు కలిగి మనం ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనం ఏదైతే ఈ లోకంలో దేవునికి విరోధంగా జీవిస్తున్నామో అటువంటి పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టేయాలి. దొంగతన జీవితాన్ని మొత్తం విడిచిపెట్టేశాడు. అలాగే మనం కూడా మన యొక్క లోకానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దొంగ ఏ విధంగా అయితే మార్పు చెంది ఉన్నాడో అట్టి మార్పు జీవితం మనము కూడా కలిగి రక్షణ అనేది మనం పొందుకునే వారుగా, దేవుడిచ్చినటువంటి రక్షణ అనేది నిర్లక్ష్యం చేసేవారిగా కాకుండా దేవుడిచ్చినటువంటి రక్షణని మనం అంగీకరించి స్వీకరించి ఆ రక్షణను మనం పొందుకునే వారిగా ఉండాలని ఈ నా మాటలు దేవుడు తన వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక.